హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు 2024-25 సంబంధించి ఐబీపీఎస్ మొత్తం ఏ బ్యాంకులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ మొత్తం డీటెయిల్స్ రావడం జరిగింది. మరి ఈ యొక్క వేకెన్సీ బేస్ చేసుకొని మనకి ప్రిపరేషన్ కొనసాగిద్దాం. మనకందరికీ తెలుసు ఆల్రెడీగా మనకు ఐబీపీఎస్ క్యాలెండర్ ప్రకటించింది. ఐబీపీఎస్ పీఓ, క్లెరికల్, ఎస్ఓ, రూరల్ బ్యాంక్స్లో పీఓ, క్లెరికల్, ఎస్ఓ అన్ని రకాల వాటికి కూడా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు, ఎప్పుడు ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి, అన్నీ కూడా క్లియర్టీ రావడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మనకు మొత్తం ఐపీఎస్ నందు ప్రతి బ్యాంకులో ఎన్ని వేకెన్సీస్, ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, మరి దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రిపరేషన్ కొనసాగిద్దాం మిత్రమా. మరి ఇవన్నీ ఒకసారి డీటెయిల్స్ చూడబోయే ముందుగా మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు ఈ యొక్క బ్యాంకు సంబంధించి ఎస్ఈకి సంబంధించి కోచింగ్ అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ అండ్ ఆన్లైన్ కోచింగ్ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం మరి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే ఇక్కడ సర్క్యులర్ నెంబర్ 2988/2024-30. సో డేట్ ఇప్పుడు లేటెస్ట్ డేట్ 4/4/2024 సంబంధించి టు ఆల్ ఆఫీస్ బేరర్స్, స్టేట్, ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ వైజ్ ఆర్గనైజేషన్స్, డియర్ కామ్రేడ్స్, రిక్రూట్మెంట్స్ ఇన్ పిఎస్బి 2024-25 రిక్రూట్మెంట్ 8,704 క్లెరికల్ జాబ్స్కు రాబోతుంది. అంటే ఒక వేకెన్సీ పెరిగి దాదాపుగా 10,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూడండి, యాజ్ పర్ ద ఇండెంట్స్ ప్లేస్డ్ బై ద బ్యాంక్స్, IBPS has declared the results of the recruitment process for the financial year 24-25. A total of 8,704 clerical bar CSAB are being recruited in the banks. Originally, banks had the indent for 4-5 clerks. After our agitation and the efforts by our unions in the concerned banks, the indents were revised to 8,704. IOB and United Bank of India did not place any indent. Okay, ఇప్పుడు మనకి IOB రాలేదు, మరియు IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UBI ఈ రెండు బ్యాంక్స్ నుంచి ఇంకా రాలేదు. ఇవి కూడా కలుసుకుంటే మనకి ఈ యొక్క వేకెన్సీగా పెరిగే అవకాశం ఉంది. చూస్తే ఇక్కడ సెంట్రల్ బ్యాంకులో సెంట్రల్ బ్యాంకులో మొత్తం 2,000 ఉన్నాయండి. ఇది హైయెస్ట్ వేకెన్సీ అన్నమాట. సెంట్రల్ బ్యాంక్ నుంచి మొత్తం 2,000 వేకెన్సీస్ ఉన్నాయి. మరి PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి 1,866 ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్ నుంచి 1,134 వేకెన్సీస్ ఉన్నాయి. BOB నుంచి 1000 వేకెన్సీస్ ఉన్నాయి. కెనరా బ్యాంక్ నుంచి 1000 వేకెన్సీస్ ఉన్నాయి. మరి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 600 ఉన్నాయి. యూకో బ్యాంక్ నుంచి 415 ఉన్నాయి. మరియు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి 354 ఉన్నాయి. మరి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 335. మొత్తం అయితే 8,704 వేకెన్సీస్కు రావడం జరిగింది. కన్సిడరింగ్ ద ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ and workload, this recruitment is not at all adequate. Hence, our agitation demanding adequate recruitment, which was kept in abeyance due to the bi-party negotiations, will have to be revised. Okay. సో ఇంకా వేకెన్సీ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకా మాకు కావాలి, దానికోసం ఇంకా మేము పోరాటం చేస్తున్నామని యూనియన్స్ వాళ్ళు చెప్తున్నారు. అవర్ ఇన్సూరింగ్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ బీయింగ్ హెల్డ్ ఇన్ కోచి ఆన్ 9th and 10th May 2024 విల్ బి టేకింగ్ ద డెసిషన్స్ ఇన్ దిస్ రిగార్డ్. సో ఇక వేకెన్సీ ఇంకా పెంచుదాం మేము ట్రై చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది అనమాట. మరి ఏ రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అని ఒకసారి చూసినట్టయితే రిక్రూట్మెంట్ టు ద స్టాఫ్ స్టేట్ వైడ్ అలొకేషన్ చూస్తే ఉత్తరప్రదేశ్లో హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయండి, 1,460. ఇవి అన్ని రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్ వేకెన్సీస్ 1,460 ఉన్నాయి. రెండో ప్లేస్ ఈసారి తమిళనాడుకు ఉందండి. సో తమిళనాడులో 817 వేకెన్సీస్, మొత్తం 879. సెకండ్ ప్లేస్ ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర థర్డ్ ప్లేస్లో 857 వేకెన్సీ ఉంది. తర్వాత కర్ణాటక, సో కర్ణాటక వచ్చేసి మనకు 742 4th ప్లేస్లో ఉంది. ఇది దీన్ని మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ వాళ్ళు కానీ మనం ఎక్కడ రాస్తున్నామంటే తమిళనాడుకు పోవడం లేదు. మన రాష్ట్రం అన్నీ కూడా కర్ణాటకలో. ఇప్పటికి కూడా మనం కర్ణాటకలో ఏ బ్రాంచ్ విజిట్ చేసినా కూడా ఖచ్చితంగా అక్కడ మన తెలుగు అభ్యర్థులు ఇక్కడ పోటీ ఎగ్జామ్ చేస్తున్నారు అనమాట. వెస్ట్ బెంగాల్ 587, గుజరాత్ 574, మధ్యప్రదేశ్ 521, రాజస్థాన్ 396, ఢిల్లీ వచ్చేసి 372 ఉన్నాయి. అయితే ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ఇంకా మనకు కనపడలేదు. సో చూస్తే మరి చూద్దాం సార్ తమిళనాడు చూసేసరికి, సో తమిళనాడు వచ్చేసి 879, తమిళనాడు అండి 879 ఉన్నాయి. మరి కర్ణాటక 742, కర్ణాటక 740 ఉంది. మరి ఏపీ చాలా తక్కువ అండి, 124 వేకెన్సీస్ ఉన్నాయి. మరి తెలంగాణ ఇంకా తక్కువ 84 మాత్రం ఉన్నాయి.
సో అయినా కూడా పర్లేదు, మన ఏపీ తెలంగాణ ఎవరైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో వాళ్ళు ఈ రెండు పోటీ పడతారు. మరి ఎవరు కొంచెం డౌట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేస్తుంటే ఏదైనా కర్ణాటక కానీ లేదా తమిళనాడు కానీ పోయి మనం రాసుకోవచ్చు. సో దానికి ఇది సంబంధం లేదు, లోకల్ నాలుగు లేదు కాబట్టి ఎక్కువ మంది కర్ణాటక వెళ్తూ ఉంటారు. కర్ణాటక వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక 8 years 10 years జాబ్ చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ట్రాన్స్ఫర్ మళ్ళీ మనం వస్తూ ఉంటాం. ఓకే, మరి చూస్తే ఇక్కడ పంజాబ్ 370 ఉన్నాయి, బీహార్ 300 ఉన్నాయి, హర్యానా 230, అస్సాం 186, ఛత్తీస్గఢ్ 163, ఒడిశా 161, హిమాచల్ ప్రదేశ్ 149, కేరళ 129, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మంది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇక్కడ చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ వచ్చే మనకు మొత్తం ఉండేంత కేవలం 124 మాత్రమే, 124 మాత్రమే. మరి జార్ఖండ్ తెలంగాణ ఇక్కడ మనకు ఉండే తెలంగాణ. సో తెలంగాణ చూస్తే తెలంగాణ కేవలం 84 మాత్రం ఉన్నాయి. అయినా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదండి, ఇంకొన్ని వేకెన్సీ అయితే రావాలి. ఒకవేళ తగ్గినా కూడా చాలామంది మన కర్ణాటక పోతున్నారు కాబట్టి కర్ణాటక అప్లై చేసుకొని అక్కడ జాబ్ కూడా జరుగుతుంది. గోవా ఉంది, జమ్మూ కాశ్మీర్ 52 ఉన్నాయి, ఉత్తరాఖండ్ వచ్చేసి 52 ఉన్నాయి, మరి త్రిపుర వచ్చేసి 36 ఉన్నాయి, చండీగఢ్ వచ్చేసి 32 వేకెన్సీ ఉన్నాయి, అరుణాచల్ 19, మణిపూర్ 18, నాగాలాండ్ 13, డామన్ డయ్యూ 10, పుదుచ్చేరి 10, మేఘాలయ 8 ఉన్నాయి, మిజోరాం వచ్చేసి 8 ఉన్నాయి, తర్వాత లడఖ్ వచ్చేసి 7 ఉన్నాయి, మరి సిక్కిం వచ్చేసి 4, లక్షద్వీప్ వచ్చేసి 3, మరి అండమాన్ వచ్చేసి 1. మొత్తం మీద అయితే మాత్రం మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1000 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 335 ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600, కెనరా బ్యాంక్ 1000, సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000, ఇండియన్ బ్యాంక్ 1134, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 354, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1866, యూకే బ్యాంక్ 415, టోటల్గా 8705 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి మనకి ప్రిపరేషన్ మనం ఇప్పటి నుంచి కొనసాగించాలి. అయితే ఎవరైతే ఇక బ్యాంక్ జాబ్ కావాలనుకుంటున్నారో వీటితో పాటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వస్తుంది కాబట్టి బ్యాంక్స్తో పాటుగా మనం ఎస్ఎస్సి అయితేనేమి రైల్వేస్ అయితేనేమి ఎగ్జామ్స్ రాసుకుంటే కూడా మనకి చాలా వండర్ఫుల్ అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. ఇక వేకెన్సీస్ మనకు రావడం జరిగింది కాబట్టి ఏ స్టేట్ అప్లై చేసుకోవాలి, ఎట్లా ప్రిపరేషన్ కొనసాగాలని నేర్చుకుంటే ఇప్పటి నుంచి మీరు ప్రతిరోజు ఒక ఎగ్జామ్ పేపర్ రాసుకుంటే మీరు ఖచ్చితంగా జాబ్ సంపాదించుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఒక ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం మన టర్మినల్ కొంచెం కడప మీరు రావచ్చు. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, మరి క్లాసెస్ జరుగుతుంది, లేటెస్ట్ ప్యాటర్న్లో మీకు అన్ని జరుగుతుంది అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 868808080 మీరు కాల్ చేయండి. సో అందరికీ కాల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.